హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాన్సెంట్రిక్స్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే డెవలప్, మేనేజ్ అండ్ మెయింటైన్ కంప్రహెన్సివ్ స్కెడ్యూల్స్. సో స్కెడ్యూల్స్ని మీరు ఫిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో అంతేకాకుండా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ బిజినెస్ యూనిట్, బిజినెస్ సంబంధించి. అంతేకాకుండా స్ట్రక్చర్ సెటప్ టు కోర్ స్కెడ్యూలింగ్ యాక్టివిటీస్ సంబంధించి, లైక్ ఏ టైంకి ఏం జరగాలి ఏంటి అనే విషయం పైన మీరు స్కెడ్యూల్స్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట. సో ఫోర్కాస్ట్, అప్లోడ్ అండ్ జనరేట్ ద ఇంట్రేడరీ ప్యాట్రాన్, స్కెడ్యూల్ జనరేషన్ ఆఫ్ ఆప్టిమైజేషన్. సో ఆప్టిమైజేషన్ సంబంధించి కానీ రివ్యూ రిక్వైర్మెంట్ వియా schedule with sites and partners, recommending require head count with sites partners by running different scheduling scenarios. సో వర్క్ సంబంధించి మీరు టైంని స్కెడ్యూల్ని మీరు డిసైడ్ చేయడం ఇక్కడ మీ వర్క్ అనమాట. అంటే మొత్తంగా అనలిస్ట్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆపర్చునిటీస్ టు మినిమైజ్ అండ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్, స్కెడ్యూలింగ్ బెంచ్ మార్క్ అగెనిస్ట్ ఇండస్ట్రీ లీడర్స్. సో స్కెడ్యూలింగ్ ఇన్నోవేషన్, మానిటరింగ్ అండ్ మెయిల్ బాక్స్ అండ్ మేనేజింగ్ ద వర్క్ లోడ్. సో మానిటరింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట వర్క్ లోడ్ సంబంధించి. ఇక స్కిల్స్ చూసుకున్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ సంబంధించి ఎంఎస్ ఆఫీస్ టూల్స్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రొఫిషియన్సీ విత్ కంప్యూటర్స్ పైన మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. కాంటాక్ట్ సెంటర్, వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా మీకు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అండ్ మేనేజ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్లీ. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి, మీరు వర్క్ అయితే చేయగలగాలన్నమాట. సో దీనికి సంబంధించి మీ నేమ్తో పాటుగా మీ ఈమెయిల్ అడ్రస్ అయితే మెన్షన్ చేసి సబ్మిట్ చేసినట్లయితే తర్వాత మీకు కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని కూడా మీరు డైరెక్ట్గా సెండ్ చేయవచ్చు అనమాట. సో ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఎవరైనా సరే మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు రిక్రూట్మెంట్స్ దీనికి సంబంధించిన స్కిల్స్ ఉంటాయి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.